లిజనింగ్. ఎప్పుడైతే నీకు లిజనింగ్ అనేది ఫోకస్డ్గా ఉంటుందో అప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా నేర్చుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. తర్వాత ఆర్ ఫర్ రీడింగ్, చదవాలి. విన్నదాన్ని ఎప్పుడైతే నువ్వు చదువుతావో అప్పుడు మాత్రమే అది నీకు గుర్తుంటుంది. డబ్ల్యూ ఫర్ రైటింగ్, విన్నదాన్ని చదివిన దాన్ని రాస్తావో ఆటోమేటిక్గా నీకు 100% గుర్తుంటుంది. ఇంకా గుర్తుండాలి అని అంటే విన్నదాన్ని చదివిన దాన్ని రాసిన దాన్ని ఇలా మాట్లాడుతావో ఆటోమేటిక్గా నువ్వు అప్పుడు జీవితంలో కూడా దాన్ని మర్చిపోవడానికి ఆస్కారం ఏర్పడదు. కానీ ఈ LSRW, ఈ 4 స్కిల్స్ గురించి మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు మొదటి రోజే చెప్తారు మీ లెక్చరర్స్. కానీ వెళ్ళనగానే ఇక్కడ ఎవరో లవ్ అన్నారు. నాకు తెలుసు ఆ విషయం. అయితే లవ్ ఉండాలి, తప్పేం కాదు. ప్రేమ తప్ప, కానీ ఎవరిపైన ఉండాలి? అది అమ్మ నాన్నల పైన ఉండాలి, అక్క చెల్లెళ్ళ పైన ఉండాలి, అన్న తమ్ముల పైన ఉండాలి. సార్ ఇదేంటి సార్ ఈ వయసులో గక్కడుంటుందా ప్రేమ అని అనుకోవచ్చు మీరు ఇప్పుడు ఈ ప్రేమ చుట్టూ తిరుగుతూ ఉంటే జీవితాంతం. మామూలుగా కాలేజీకి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ఈ అమ్మాయి, ఆ అబ్బాయి ఈ అబ్బాయి అని తిరుగుతూ ఉంటే జీవితాంతం ఈఎంఐలు కట్టుకొని బతకాల్సి వస్తుంది.